ఓం శ్రీ గురుభ్యో నమః. ఆలోచన పదం. ఈ ఆలోచన పదం అనేది ఎలా ఉండాలి? భగవంతుడు మనిషికి అనుగ్రహించిన అద్భుతమైన వరం ఆలోచించే మెదడు. అందులో మెదిలే భావాలే మనిషి జీవిత పదాన్ని నిర్దేశిస్తాయి. సజ్జనుల ఆలోచనలు లోక కళ్యాణ కారణమై రాణిస్తే, దుర్జనుల ఆలోచనలు వినాశానికి దారి చూపుతాయి. మనిషి తనలోని తాను చూసుకోవడమే ఆలోచన. బాహ్యంలో చూడలేని దాన్ని కూడా ఆలోచన చూపిస్తుంది. దానివల్లే మనిషిలో చలనం వస్తుంది. మెదడు ఆలోచనల పుట్ట. నిరంతరం ఆలోచిస్తూ కూర్చుని ఏ పని చేయకపోతే మనసులో అలజడి రేగుతుంది, ప్రశాంతత లోపిస్తుంది, అనారోగ్యం వెంటాడుతుంది. సానుకూల ఆలోచనలకు సత్వరం సరైన పద్ధతిలో కార్యరూపం ఇస్తాడు. దారి తెన్ను లేని ఆలోచనలను భగవంతుడి వైపు మళ్లించినప్పుడు సత్కర్మల వైపు ప్రేరేపిస్తాడు. ఒక ధనికుడు తన మేడలో ఖరీదైన సోఫా మీద కూర్చొని ఏసీ నుంచి వస్తున్న చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఆ సమయంలో తను చనిపోతే ఆస్తి ఏమవుతుందోనన్న తలుపు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ సౌకర్యాలకు దూరమైపోతానన్న ఆలోచన రాగానే భయంతో వణికిపోయాడు. అనుభవిస్తున్న ఆనందం ఆవిరైపోయింది. చల్లని వాతావరణంలో కూడా చెమట పట్టింది. అలా కాకుండా ఆయన ఆలోచనను భగవంతుడి వైపు మళ్లించగలిగితే ఆ ఆనందం రెట్టింపయ్యేది. ఆనందాన్ని అనుభవిస్తూ కూడా అది శాశ్వతం కాదేమోనని దుఃఖించడం మనిషి నైజం. తన ఆనందానికి కారకుడు భగవంతుడేనని నమ్మి ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకున్నప్పుడు మనసులో ప్రశాంతత ఏర్పడి బాధాకరమైన ఆలోచనలు చేరవని గ్రహించిన వాడే బుద్ధిమంతుడు. వ్యర్థ ఆలోచనలతో మనసు నిండిపోతే దుఃఖమే మిగులుతుంది. కాబట్టి ఆలోచనలను నియంత్రించుకోవాలి. ఏం సాధించాలనుకుంటున్నామో ఆలోచించాలి. ఒక లక్ష్యం నిర్దేశించుకున్నాక దాని సాధనకు మార్గాలు వెతకాలి. దేనివల్ల ఆనందం కోల్పోతున్నామో, అసంతృప్తికి కారణాలేంటో అన్వేషించాలి. చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. మనసులోని మాలిన్యాలను భక్తి అనే సాధనంతో తొలగించుకోవాలి. అరిషడ్వర్గాలనే అంతర్గత శత్రువుల మాయకు ఆలోచనలు ప్రభావితం కాకుండా జాగ్రత్త పడాలి. రోజులో కొంత సమయం ఆలోచనల ప్రవాహాన్ని ఆపి మౌనం పాటిస్తూ భగవంతుడిని ధ్యానిస్తూ మనసును ధర్మ మార్గంలోకి మళ్లించాలి. ఈర్ష్య, భయం, ఉద్వేగం మొదలైన వికారాలు లేని భక్తుడు తనకు ప్రియుడన్న భగవంతుడి గీతోపదేశాన్ని అర్థం చేసుకుంటే బుద్ధిని ఆయన మీదే లగ్నం చేసి మనశ్శాంతితో మనగలుగుతారు. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.